కల్తీ నెయ్యిలోని టీటీడీ ఇన్ఛార్జీలు టీటీడీ అధికారులు 12 మంది ఉన్నారన్నమాట. కల్తీ నెయ్యి తలా పాపడు కల్తీ నెయ్యి పాపం తలా పిడికుడు అనమాట. కొత్తగా చేర్చిన నిందితులు ఏంటంటే కల్తీ నెయ్యి కేసులో A25గా తిరుమల గోడౌన్ కీపర్గా విధులు నిర్వహించిన డిప్యూటీ ఈవో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పల్లి ఈశ్వర్రెడ్డి, AC26 గతంలో ప్రొక్యూర్మెంట్ GM కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన ముద్దు వెంకట అనిల్ కుమారు, A27గా తిరుపతి గోడౌన్ డిప్యూటీ ఈవోగా పనిచేసిన రిటైర్ అయిన పోలిపల్లి వెంకట నటేష్ బాబు, A28గా శనివారం రిటైర్ అయిన మునిపటి ప్రొక్యూర్మెంట్ GM పేరూరు జగదీష్ రెడ్డి, A30గా ఈ కేసు ఫిర్యాదుదారుడు ప్రొక్యూర్మెంట్ మాజీ GM ప్రళయ కావేరి మురళీకృష్ణ, A31గా టీటీడీ గోశాల మునిపటి డైరెక్టర్ హరనాథ్ రెడ్డి, A32 నుంచి A36 వరకు గతంలో టీడీపీ టెక్నికల్ ఇన్స్పెక్టర్ కమిటీ సభ్యులుగా నియమించిన డైరీ నిపుణులు, హైదరాబాద్ చెందిన డాక్టర్ మల్లం మహేందరు, తమిళనాడు కోయంబత్తూరు చెందిన డాక్టర్ వి వెంకట సుబ్రహ్మణ్యను, సికింద్రాబాద్ చెందిన విజయభాస్కర్ రెడ్డి, బెంగళూరు చెందిన డాక్టర్ బత్తు సురేంద్రనాథ్, డాక్టర్ జై రాజారావు ఉన్నారన్నమాట. వీళ్ళంతా నిందులు అనమాట. ఇంతకుముందు కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు దూకులు పెంచిందన్నమాట. ఇప్పటికే 24 మంది నిందితులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు 25, 26, 27 అలాగా 36 వరకు నిందితులను తయారు చేస్తారన్నమాట. ఇంతకుముందు 26 మంది నిందితులు ఉంటే ఇప్పుడు 12 మంది నిందితులు పెరిగారన్నమాట. నెల్లూరు ACB కోర్టులో మెమోలు దాఖలు చేయరన్నమాట. కొత్తగా 12 మంది అనమాట. టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం పూర్వ GM సుబ్రహ్మణ్యం ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు. మిగిలిన 11 మందిలో 6 టీటీడీ అధికారులు ఉద్యోగులు, మిగతా 5 టీటీడీ నియమించిన డైరీ నిపుణులు. 11 మందిలో నెయ్యి కలిపి ఫిర్యాదు చేసిన మునుపటి GM మురళీకృష్ణ కూడా ఉన్నమాట. దీంతో ఫిర్యాదుదారే నిందితుడిగా మారినట్టు అయిందన్నమాట. ACB కోర్టులో సిట్ దాఖలు చేసిన మెమోలో ఇవన్నీ వచ్చాయన్నమాట. మొత్తంగా టీటీడీ కల్తీ నెయ్యికి 24 మంది ప్లస్ 12 అంటే 36 మంది నిందితులు అన్నమాట. కల్తీ నెయ్యిలోని వారి యొక్క పేర్లు గతంలో 24 మంది అయితే ఇప్పుడు 12 మంది కొత్త వాళ్ళు పెరిగారు అనమాట. వాటి పేర్లు నేను చదివాను. ఇది అనమాట. కల్తీ నిందితులు 36 మందిపై టీటీడీ కేసులు చేసిందన్నమాట, దాఖలు చేసింది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.